అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు సెంటు చొప్పున స్థలాలను కేటాయించారు. ఆ సమయంలో కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసి నమూనా ఇంటితో పాటు స్తూపాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన స్తూపాన్ని, శిలా ఫలకాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజిపల్లి చౌరస్తాలోని వెల్డింగ్ షెడ్లో కెమికల్ ట్యాంకర్కు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. వెల్డింగ్ చేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, గాయపడిన వ్యక్తిని సూరారం మల్లారెడ్డి హాస్పిటల్లోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక, సామాజిక చైతన్యానికి సమ్మర్ క్యాంపులు ఎంతగానో తోడ్పడతాయని జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు డాక్టర్ చిలికాని స్టాలిన్ అన్నారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగిన సమ్మర్ క్యాంప్ ముగింపు సభ పీసీసీ అధ్యక్షురాలు కూనిరెడ్డి అరుణ అధ్యక్షతన జరిగింది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా స్టాలిన్ హాజరై మాట్లాడుతూ విద్యార్థుల్లో వైజ్ఞానిక ఆలోచనలు పెరగాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ప్రశ్న కోట్లాది జవాబులకు తల్లి అని, అలాంటి ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థుల్లో మనం కలుగజేయాలని పిలుపునిచ్చారు. పెద్దాపురం చేనేత సొసైటీ అధ్యక్షులు ముప్పన వీర్రాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచడానికి సమ్మర్ క్యాంపులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జోస్యుల కృష్ణబాబు మాట్లాడుతూ విజ్ఞానం, వినోదం, వికాసం టైటిల్తో ప్రారంభమైన చిల్డ్రన్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ అదే పందాను కొనసాగిస్తుందని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయటంలో ఇది ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ చౌదరి గంగాధరుడు, నక్షత్ర డెంటల్ హాస్పిటల్ డాక్టర్ జమ్మి శిరీష, గురుదేవ హాస్పిటల్ డాక్టర్ త్రినాథ్, మన పెద్దాపురం ఫేస్బుక్ అడ్మిన్ నరేష్ పెద్దిరెడ్డి, మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి రాజేష్ కుమార్ దేవత, యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, కిరణ్ కంటి హాస్పిటల్ శివగణేష్, యూటీఎఫ్ బేబీ రత్నం, పీసీసీ గౌరవాధ్యక్షులు బుద్ధా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం రోటరీ బ్లడ్ సెంటర్ నుండి పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్కి స్పోర్ట్స్ స్మార్ట్ ప్రొజెక్టర్, రాజ్ కంప్యూటర్, పార్వతీశం స్క్రీన్ను అందజేశారు. మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి దాతల సహకారంతో రాజేష్ కుమార్ దేవత వాటర్ బాటిల్స్, ముప్పన వీర్రాజు కాంపసెస్ బాక్సులు, పెన్లు అందజేశారు. కార్యక్రమంలో పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కూనిరెడ్డి అరుణ, రొంగల అరుణ, కోశాధికారి రవికుమార్, మంజుల, శ్యామ్ కుమార్, పవన్, సాయి, బంగారం, సాయి కృష్ణ, మణికంఠ, నేహ, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక్క ధర్మాన్ని ఆచరిస్తే సమాజం అంతా కూడా హాయిగా ఉంటుంది. అంతటా మీరు మంచి పురోభివృద్ధి సాధించాలని, చదువులో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. వాళ్ళు ఉన్నా కూడా చేసి కార్యకర్తలు 1 నెల రోజులు మరి వాళ్ళు పని మానుకుని ఈ పిల్లలందరినీ చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయడం ఎంత కష్టమో తల్లిదండ్రులకు బాగా తెలుసు. ఎందుకంటే రెండు సంవత్సరాల పసిపాపకు క్యాన్సర్ రావటం బాధాకరమని, తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారికి విధిరాతతో క్యాన్సర్ సోకటం నిజంగా వర్ణనారహితమని కుమ్మరిగుంట వెటర్నరీ అసిస్టెంట్ రవి సాహు సోమవారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం పుర్జువాడ గ్రామానికి చెందిన గొర్ల లక్ష్మీనారాయణ కుమార్తె మోక్షశ్రీ 2 సంవత్సరాల వయసు. గత 2 నెలలుగా బ్లడ్ క్యాన్సర్ కారణంగా వైజాగ్ హోమియో బాబా క్యాన్సర్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న విషయం వాలంటీర్ శివశంకర్ ద్వారా తెలుసుకున్నామని, చిన్నారి కుటుంబ దీనస్థితిని గమనించి నా మిత్రుల సహకారంతో వారి కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశామని తెలిపారు. దాతలు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని, చిన్నారి క్యాన్సర్ బారి నుండి తొందరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అదేవిధంగా అందజేసిన దాతలు, మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చిన్నారి కుటుంబ సభ్యులు, రవి సాహు మిత్ర బృందం పాల్గొన్నారు. మండలం బుర్జువాడ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ గారి పాప మోక్ష 2 సంవత్సరాల వయసు.
ఈరోజు తను బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. ఆ విషయం మాకు వాలంటీర్ శంకర్ ద్వారా తెలియజేయడం మాకు తెలిసింది. వాళ్ళ కుటుంబానికి ఈరోజు ఒక 20,000 రూపాయలు ఆర్థిక సాయం నేను మరియు నా మిత్రుల తరపున చేయడం జరిగింది. ముఖ్యంగా రవి ఓబిఎస్ కోకోనట్ షాప్ నా ప్రాణమిత్రుడు, అతని యొక్క మిత్రులు కలిసి ఒక 8,000 రూపాయలు ఆర్థిక సాయం